శ్రీమాత్రే నమః. ఈరోజు కృష్ణ జన్మాష్టమి కదా, కృష్ణ జననం గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు కృష్ణ పరమాత్మ పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాపర యుగం చివరికి వచ్చేసింది. భూమికేమో భారం పెరిగిపోతూ ఉంటే దుష్టులైన రాక్షసుల ప్రవర్తనతో భూమి అల్లాడిపోతూ గోరూపాన్ని ధరించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకుంటుంది. బ్రహ్మదేవుడేమో భూమాతని ఇంద్రాది దేవతల్ని వెంటబెట్టుకుని పాల సముద్రానికి సమీపించి పురుష సూక్తాన్ని గానం చేస్తూ దేవదేవుణ్ణి గూర్చిన ధ్యానంలో అలా నిలిచిపోతే కొంచెం సేపు అయిన తర్వాత బ్రహ్మదేవుడేమో ఈ భూమాతకి అలాగే దేవతలకి చెప్తారు, మీరేం భయపడకండి, త్వరలో దేవదేవుడు దేవకీ వసుదేవులకి జన్మించబోతున్నాడు, అతడి సేవలో మీరు కూడా పాలు పంచుకోవాలి, మీరు కూడా భూమి మీద అవతరించాలి అని చెప్పి చెప్తారనమాట. అలా చెప్తూ ఈసారి 1000 పడగల ఆదిశేషుడు కూడా దేవదేవుడికి అన్నగా జన్మించబోతున్నాడు, యోగమాయ కూడా భగవంతుడి అంశగా భూమి మీద అవతరించబోతోందని చెప్పి చెప్తారు. దేవతలందరూ సంతోషిస్తారు. ఇక్కడేమో భూమి మీద దేవకీ వసుదేవులకి వివాహం అవుతుంది. దేవకి అన్న కంసుడు ఏం చేస్తాడు అంటే ఈ దేవకీదేవిని వసుదేవిని రథం మీద ఎక్కించుకుని స్వయంగానే తను తీసుకెళ్తాడు. ఈ కంసుడికి ఆత్మీయత తక్కువ, ఆర్భాటం ఎక్కువ అనమాట. ఏం చేసినా ఆర్భాటంగానే చేస్తాడు, ఆత్మీయత మాత్రం అందులో ఉండదు. అందుకే ఆత్మీయత చూపించకుండా ఆర్భాటం చూపించే వాళ్ళని కంసుడితో పోలుస్తూ ఉంటారు. అలా రథం వెళ్తూ ఉంటే ఆకాశవాణి పలుకుతుంది, కంసుడా ఒళ్ళు తెలియని స్థితిలో నువ్వున్నావు, ఏ దంపతులకు నువ్వు పెళ్లి చేసి తీసుకెళ్తున్నావో ఆ దేవకీ వసుదేవుల అష్టమ గర్భాన్ని పుట్టినవాడు నిన్ను సంహరించబోతున్నాడు తెలుసుకో అని. ఆకాశవాణి పలుకులకేమో దద్దరిల్లిపోతాడు కంసుడు. క్షణాల్లో అతడిలోని రాక్షసత్వం పైకి ఊబికి చెల్లెనిలేమో కొప్పు పట్టుకుని రథం మీద నుంచి కిందకి లాగేస్తాడు. అలా లాగేసి ఒక చేత్తో జుట్టు పట్టుకుని ఇంకొక చేత్తో కత్తిని ఎత్తుతాడనమాట. వెంటనే వసుదేవుడు తన భార్యని రక్షించుకోవాలని చెప్పి, బావా ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు, కాస్త సంయమనం పాటించు, ఆకాశవాణి ఏం చెప్పిందో నువ్వు వినలేదా, అష్టమ గర్భం వల్ల కదా నీకు అపకారం వస్తుందని చెప్పింది, పుట్టిన బిడ్డని పుట్టినట్టుగా నీకు ఇచ్చేస్తాను, నేను నీకు మాట ఇస్తున్నాను, నా భార్యని వదిలిపెట్టు అని చెప్పి అంటాడు. కంసుడికి వసుదేవుడి నిజాయితీ మీద నమ్మకం ఉందనమాట. సరే పుట్టిన బిడ్డని పుట్టినట్లు ఇచ్చేస్తానంటున్నాడు కదా, ఇప్పుడు ఈ పనిచేసి నలుగురిలోనే చెడ్డ పేరు తెచ్చుకుని గొడవ అంతా ఎందుకులే అని చెప్పి అప్పటికి ఆగి ఈ మీద నమ్మకంతో నేను వదిలిపెడుతున్నానని చెప్పి వాళ్ళిద్దరినీ వదిలేస్తాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత దేవకీ వసుదేవులకి మొదటి బిడ్డ పుడతాడు. పుడితే ఇచ్చిన మాట ప్రకారం కంసుడి దగ్గరికి తీసుకొస్తాడు. వెంటనేనేమో వసుదేవుడి నిజాయితీకి కంసుడు సంతోషించి, సరే అష్టమ గర్భాన్న గురించి కదా నాకు చెప్పింది, వీడేం చేస్తాడులే, వీడిని నువ్వు తీసుకెళ్ళిపో అంటాడు కంసుడు. కానీ వసుదేవుడికి ఆనందం మాత్రం కలగలేదు. ఎందుకంటే ఈ కంసుడి యొక్క నిజాయితీ ఏంటి, మాట నిలకడతనం ఏంటో అతనికి బాగా తెలుసు కాబట్టి పెద్దగా ఏం సంతోషించలేదు. ఆ తర్వాత నారదుడు కంసుడి దగ్గరికి వస్తాడు. కంసరాజా ఏంటి, సత్యాన్ని చెప్తున్నాను గమనించు, నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు, వసుదేవుడు చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు, నువ్వెవరనుకుంటున్నావు, కాలనేమి అనే రాక్షసుడివి, దేవకి కడుపున అష్టమ సంతతిగా పుట్టేవాడు ఎవడనుకుంటున్నావు, విష్ణువు, కాబట్టి నువ్వు వాళ్ళని అలా వదిలేకు అంటాడు. నారదుడి మాటలకేమో కంసుడికి తల తిరిగిపోతుంది. వెంటనే గతం అంతా గుర్తుకొస్తుంది, వెర్రెత్తిపోతాడు. దేవకి వసుదేవులనేమో తీసుకొచ్చి కారాగారంలో పెట్టి అంతకు ముందు పుట్టిన బిడ్డను కూడా సంహరిస్తాడనమాట. కారాగారం చుట్టూ పెద్ద ఎత్తున కాపలా పెట్టేస్తాడు. కాపలా పెట్టేసి ఈ లోపు అతని దృష్టి యాదవుల మీదకి మళ్ళుతుంది. నానా యాతనలు పెట్టేస్తాడు. దారుణమైన అకృత్యాలన్నీ చేస్తూ ఉంటాడనమాట. అతడు చేస్తున్న వ్యధ పనులన్నిటికీ తండ్రి అడ్డొస్తాడని ఉగ్రసేనుణ్ణి కూడా బంధించేస్తాడు ఈ కంసుడు. అంతటి దుర్మార్గుడు అనమాట కంసుడు. మొత్తం రాజ్యాన్ని అంతా తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటాడు. ఈలోపు దేవకీదేవి కడుపునేమో ఆదిశేషుడు బుసల కొడుతూ ఉంటాడు. విష్ణుదేవుడేమో యోగమాయిని పిలిచి, కథలో నీ పాత్ర వచ్చింది, దేవకీ గర్భాన రూపుదిద్దుకుంటున్న ఆదిశేషుణ్ణి నీ మాయతో రోహిణి గర్భాన ప్రవేశపెట్టు, అప్పుడతడు రోహిణికి బిడ్డగా నాకు అన్నగా రూపొందుతాడు, నేనేమో దేవకీదేవికి పుడతాను, నువ్విక్కడేమో యశోదాదేవికి పుట్టు అని చెప్పి ఒక ప్రణాళిక చెప్తారు. చెప్పి నువ్వు ఈ ప్రణాళికకి ఎంతగా కలిసి వస్తున్నావు కదా, నీకు తరతరాల జనులు గుడులు కట్టి పూజలు చేస్తారు, నువ్వు క్షేమంగా వెళ్ళిరా అని చెప్పి యోగమాయకి చెప్తారనమాట. ఇక్కడేమో దేవకీదేవి గర్భం 7వసారి ధరిస్తుంది. కానీ ఆ గర్భం నిలబడదు. అందరూ గర్భం పోయిందేమో అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి చేరింది అని ఎవరు గ్రహించలేకపోతారు. ఆదిశేషుడు ఇలా 2 తల్లుల బిడ్డగా అవుతాడనమాట.
ఇక పరమాత్మ వసుదేవుణ్ణి సమీపించి అతని తేజస్సుని ఆశ్రయించి దేవకీదేవి గర్భాన్న ప్రవేశిస్తాడు. దేవకీదేవిలో ఇప్పుడు ఒక కొత్త వెలుగు కనిపిస్తుందనమాట. కారాగారంలో కారు చీకటిలో ఉన్నప్పుడు కూడా ఆమె ఒక కాంతి రేఖలా కనిపిస్తుంది. ఆ తేజస్సును చూసి కంసుడు దడుచుకునేవాడు. ఇప్పుడే ఈవిడిని చంపేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వస్తుంది కంసుడికి. కానీ మళ్ళీ ఇంకా బిడ్డ పుట్టలేదు కదా, వాడు ఎప్పుడు పుడతాడో, పుట్టగానే చంపేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నాడు కంసుడు. కన్ను మూసినా, కన్ను తెరిచినా, కూర్చున్నా, నించున్నా, అడుగడుగునా అదే స్మరణ, అదే ధ్యాస అన్నమాట కంసుడికి. అసలు శాంతి విశ్రాంతి రెండూ లేవు. దేవకీదేవికేమో నెలలు నిండుతున్నాయి. నారదాది మునీంద్రులు అటు బ్రహ్మగారిని ఇటు శివుణ్ణి వెంటబెట్టుకుని ఒక ప్రశాంత సమయంలో కారాగారానికి చేరుకుంటారు. మళ్ళీ చాలా కాలానికి చూస్తాము ఈ అవతార లీలలు అని మురిసిపోతూ దేవదేవుణ్ణి అనేక విధాల కీర్తిస్తూ ఉన్నారు. భూమాతతో పాటుగా అందరూ కూడా స్వామి యొక్క అవతార లీలకై ఎదురు చూస్తూ ఉన్నారు. స్వామి ఇంకెప్పుడు వస్తావు, రావయ్యా అని చెప్పి వాళ్ళందరూ వేడుకుంటున్నారనమాట. దేవకీదేవిని అభినందించారు వాళ్ళందరూ. అమ్మా, నువ్వు అదృష్టవంతురాలివి, నీ గర్భాన్న ఉన్న శిశువు సామాన్యుడు కాడు, సృష్టికి నాయకుడైన మహావిష్ణువు. ఇక కంసుని గురించి మీరు బెంగపడవలసిన అవసరం లేదు. మీతో పాటుగా మేం కూడా సుఖ సంతోషాలను నిండుగా అనుభవించే రోజులు వచ్చేస్తున్నాయి. భగవంతుడు అవతరించబోతున్నాడు అని చెప్పి అక్కడ చెప్తారు. అలా పెద్దలందరూ వెళ్ళారో లేదో దేవకీదేవికి పెద్ద ఎత్తున నొప్పులు ప్రారంభమయ్యాయి. సృష్టి అంతా భగవంతుడు దిగి వస్తున్న వైనాన్ని సూచిస్తుంది. అణువణువున ఆ సంబరం కనిపిస్తుందన్నమాట. సరస్సులు, నదులు, సముద్రాలు అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో పరమ పురుషుడి రాకను ఇవి సూచిస్తున్నాయన్నమాట. ప్రకృతి కూడా పులకరించిపోతుంది. పల్లెలు, పట్టణాలు, నగరాలు ఏదో ఒక శోభతో చాలా వెలుగుతో నిండిపోయింది. ఆ వాతావరణం అంతా ఎంత అద్భుతంగా ఉందంటే ఏదో తెలియని ఆనందం ఆ వాతావరణంలో కనిపిస్తుంది. అన్నీ శుభశకునాలే. ఆ శుభశకునాల మధ్య దేవకీదేవి భగవంతుణ్ణి కంది. చతుర్భుజాలతో, శంఖచక్రాది ఆయుధాలతో దివ్యంగా కనిపిస్తున్నాడు ఆ బాలుడు. దేవకీ వసుదేవుల ఆశ్చర్యానికి అంతులేదు. చేతులు జోడించి శిరస్సు వంచి కీర్తిస్తూ కంసుని తలుచుకుని బాధపడుతున్నాడు వసుదేవుడు. దేవకీదేవి పరవశిస్తూ ఉంటుంది. ఇది నా అదృష్టం, ఇలా నేను నిన్ను బిడ్డగా పొందాను చూసావా, అది నాకు అంతుబట్టని అదృష్టం. నీ దివ్య దర్శనం నాకెంత ఆనందాన్ని కలిగిస్తుందా సరే, ఇక్కడ పరిస్థితుల వల్ల నువ్వు మళ్ళీ మామూలు శిశువుగా గోచరిస్తేనే మంచిది అని అనిపిస్తోంది అని చెప్పి వేడుకుంటుందన్నమాట. అలా భగవంతుణ్ణి చూసిన దేవకీదేవి వాళ్ళ భక్తికి ఆర్తికి మెచ్చుకుని భగవంతుడు చెప్తాడు, నేను మీకు ఒక విషయం చెప్పాలి, అందుకే నేను మీకు ఇలా కనిపించాను అని చెప్తూ, తల్లి, పూర్వం స్వయంభవ మన్వంతరంలో నువ్వు పృస్ని అనే పతివ్రతవి. ఈ వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. బ్రహ్మ యొక్క ఆజ్ఞని అనుసరించి సృష్టి కార్యాన్ని నిర్వహించాలని మీరు నా కోసం తపస్సు చేశారు. తపస్సుకు మెచ్చి నేను సాక్షాత్కరించాను. కొడుకు కావాలని కోరుకున్నారు మీరు. మీ కోరికను మన్నించి నేను మీకు కొడుకునయ్యాను. పస్ని గర్భుడు అని పిలవబడ్డాను. ఆ తరువాత కాలంలో వసుదేవుడేమో కశ్యప ప్రజాపతి కాగా నువ్వు అదితిగా వ్యక్తమయ్యావు. అప్పుడు కూడా నేను మీకు కొడుకునయ్యాను. వామనుడిగా అవతరించి బలిచక్రవర్తికి బదులు చెప్పాను. ఇప్పుడు మీరు దేవకీ వసుదేవులయ్యారు. ఇప్పుడు కూడా మీకు నేను మళ్ళీ బిడ్డనయ్యాను. ఇలా 3 తరాలుగా మీ ముద్దు ముచ్చటలని నేను అనుభవిస్తున్నాను. ఇక మీకు జన్మ లేదు. నన్ను భజిస్తూ ఎవరూ అందుకోలేని దివ్య స్థితిని అందుకుంటారు. వసుదేవా, కంసుడి వల్ల కీడు జరుగుతుందని నీకు అనిపిస్తే వ్రేపల్లెకి నన్ను తీసుకుని వెళ్ళిపోయి నందుడి ఇంట ప్రవేశించి యశోదాదేవి పొత్తెళ్లలో నన్ను పడుకోబెట్టు. నాతో పాటుగా ఇదే సమయాన్న యశోదాదేవికి అక్కడ జన్మించిన యోగమాయని త్వరగా ఇక్కడికి తీసుకురా. ఈ తల్లికి ఆ బిడ్డను అప్పగించు అని చెప్పి ఇంక నువ్వేం ఆలోచించకు, బయలుదేరు, ఈ తలుపులన్నీ తెరుచుకుంటాయి, యమునా నది కూడా నీకు దారిస్తుంది అని చెప్తారు. అంతవరకు దివ్యమూర్తిగా గోచరించిన పరమాత్మ సామాన్య శిశువుగా రోధించడం మొదలుపెట్టాడు. దేవకీదేవి
భగవంతుడిని బిడ్డగా తన దగ్గరికి తీసుకుంది, చనుబాలిచ్చింది, పాలు తాగుతున్నాడు, పరితృప్తి చెందిపోతోంది ఆమె. భగవంతుడికే స్థానాన్ని ఇచ్చిన దేవకీదేవి ఎంతటి అదృష్టవంతురాలో కదా. లోకాలన్నింటినీ పాలించే కొడుకు తనకు పాలిచ్చే అవకాశాన్ని ఇలా అనుగ్రహించాడు కదా అని మురిసిపోతోంది దేవకీదేవి. వసుదేవుడేమో తొందరపడుతున్నాడు, ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి. కానీ పరమాత్మ ఎలా చెప్పాడో అలాగే చెయ్యాలి అని చెప్పి అనుకుంటాడు. బిడ్డనేమో ఒక బుట్టలో పడుకోబెట్టుకుని శిరస్సు మీద పెట్టుకుని అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈలోపు కారాగారం తలుపులు తెరుచుకుంటాయి. తలుపులు ఎవరు తీయకుండానే వాటంతటా అవే తెరుచుకున్నాయి. కాపలా వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అసలు చుట్టూ చూస్తుంటే వీళ్ళందరూ ఇప్పటి వరకు కోలాహలంగా గొడవ చేసిన వాళ్లేనా అనిపించింది వసుదేవుడికి. వసుదేవుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. వెనక నుంచి ఆదిశేషుడు తలుపులు వేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అవన్నీ వసుదేవుడేమో వీధికి చేరుకున్నాడు. వర్షం ప్రారంభమైపోయింది. ఆదిశేషుడు ఏం చేశాడంటే తన పడగన్ని గొడుగుగా పట్టి వెనుకగా సాగుతున్నాడనమాట. ఇలా యమునని సమీపించాడు వసుదేవుడు. ఒక పక్కనేమో వర్షం, ఒక పక్కనేమో ఈ వర్షం వస్తుంది కదా, యమునా నది ఉప్పొంగిపోతోందనమాట. అంటే దేవదేవుడికి ఆహ్వానం పలుకుతోందనమాట. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోంది యమున తల్లి. ఎందుకంటే తన మీద కాళ్ళు పెట్టబోతున్నాడు కదా, తన జీవితం ధన్యమైపోతోంది కదా అని యమున ఆలోచిస్తోంది. ఎందుకంటే దేవదేవుడు తనలో కాళ్ళు పెట్టబోతున్నాడని ఆనందంతో ఉప్పొంగిపోతోంది. అలా పరవశంతో ఉప్పొంగిపోతున్న యమున ఎప్పుడైతే ఈ వసుదేవుడు నది దగ్గరికి వచ్చాడో ఎటు నీళ్లు అటు సర్దుకున్నాయి. మధ్య ఒక దారి ఏర్పడిందనమాట. ఆదిశేషుడు గొడుగు పడుతూనే ఉన్నాడు, వసుదేవుడు దారి వెంట సాగుతూనే ఉన్నాడు. రేపల్లను చేరాడు వసుదేవుడు. అక్కడ కూడా అందరు నిద్రపోతూనే ఉన్నారు. వెళ్ళి నందుడి ఇంట్లో ప్రవేశిస్తాడు ఈ వసుదేవుడు. యశోదాదేవి పడకను సమీపించి ఆమె పొత్తెళ్ళలో ఉన్న ఆడపిల్లని తీసుకుంటాడు. తన దగ్గరున్న బిడ్డనేమో యశోదాదేవి పక్కన పడుకోబెడతాడు. దేవకి పుత్రుడిక యశోద తనయుడవుతున్నాడు కదా అని తన మనసులో అనుకున్నాడు. తను మాత్రమే కాదు, యశోదాదేవి పక్కన ఉన్న బిడ్డ, వసుదేవుడి చేతిలో ఉన్న బిడ్డ, ఇద్దరు ఒక చిన్న నవ్వు నవ్వుకున్నారా అన్నట్లుగా అనిపించిందిట వసుదేవుడికి. క్షణం పాటు అలా మైమరిచిపోయి ఉన్నాడు వాళ్ళిద్దరినీ చూసి. అలా ఒక విధమైన పారవస్యానికి లోనైపోతున్నాడు వసుదేవుడు. ఆ పారవస్యానికి వసుదేవుడు కళ్ళు చెమ్మగిల్లాయి. 2 కన్నుల నుంచి 2 కన్నీటి బొట్లు ఆ శిశువు శిరస్సున పడ్డాయి. వసుదేవుడు ఆ బిడ్డని తన గుండెలకి హత్తుకున్నాడు. ఈ నీ గుండె నాకు గుడి అన్నట్లుగా చూస్తున్నాడు ఆ బిడ్డ. వసుదేవుడు పరవశించిపోతూ దేవకీదేవిని బిడ్డనిమ్మని తొందర పెట్టగలిగాడు గాని తానిప్పుడు బిడ్డని విడిచి ముందుకి సాగలేకపోతున్నాడు. ఉంచాడు బిడ్డని, కదలలేక కదులుతున్నాడు. కేవలం పరమాత్మ చెప్పిన విషయం కోసం మాత్రమే కదులుతున్నాడు. వసుదేవుడు యోగమాయతో కారాగారాన్ని చేరుకున్నాడు. దేవకీదేవి ఆ పాపను చూసి ఆశ్చర్య ఆనందాలను అనుభవిస్తోంది. కాసేపు వారిని అలా మురిపించి యోగమాయ ఇక తన మాయను వ్యక్తం చేసింది. తెల్లవారింది. పాప కెవ్వున ఏడ్చింది. కావలి వాళ్ళు లేచారు. కంసుడికి విషయం చెప్పారు. ఎర్రటి కళ్ళతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కంసుడు విషయం తెలియగానే కారాగారానికి వచ్చి పాపను పట్టి లాగాడు. వెంటనే, అన్నా, ఆకాశవాణి మగబిడ్డని గురించి కదా చెప్పింది, ఇది ఆడబిడ్డ కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నా, వదిలేయంటే ఆడబిడ్డో మగబిడ్డో ఇది అష్టమ గర్భం కదా, అందుకనే నాకు కావాలని చెప్పి క్రూరంగా కంసుడు ఆ బిడ్డని చూసి పైకి ఎగరేసి కత్తిని కింద పెట్టాడు. అసలు మామూలుగా ఇలా పైకి ఎగరేయంగానే బిడ్డ కింద పడాలి కదా, అలా జరగలేదు. పైనుంచి ఏవో మాటలు వినపడ్డాయి. భయంగా చూశాడు కంసుడు. 8 చేతులతో మహాశక్తి ఆకాశంలో దర్శనమిచ్చింది. ఆ చేతులలో సకల ఆయుధాలు ఉన్నాయి. పకాలున నవ్వి, కంసా, నీ పేరు హింస అని పెడితే బావుండేది. కంసా, ప్రాణం మీద తీపితో ఎన్ని ప్రాణాలను తీస్తున్నావు? ఎదుటివాడి ప్రాణాలు నీ ప్రాణాల వంటివి కావా? దేవకీదేవి సంతతిని పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా హతమార్చావు. ఇప్పుడు నన్ను కూడా హతమార్చే ప్రయత్నం చేస్తున్నావు. ఎంత హతమార్చినా నువ్వు జరగబోయేదాన్ని మార్చలేవు. నిన్ను చంపే వీరుడు నాతో పాటుగా పుట్టి
తగిన చోట పెరుగుతున్నాడు. చేతనైతే ఒక పని చేయి, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని దేవకీ వసుదేవులని విడిచిపెట్టు, వాళ్ళని మన్నించటం ద్వారా నువ్వు మనుగడ సాగించు. లేదంటావా నీకింకా భయం పెరుగుతుందే తప్ప తగ్గదు. భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలో మరింతగా భయాన్ని మూటగొట్టుకుంటున్నావు నువ్వు, మూర్ఖుడా అని చెప్పి యోగమాయ చెప్తుంది. కంసుడికి ఏం అర్థం కాలా. కొంచెం సేపు అలాగే నిలబడిపోయాడు. కాసేపు అయిన తర్వాత దేవకీ వసుదేవుల దగ్గరికి వెళ్ళి భయంగా నుంచుంటాడు. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించాలి కదా. ఇది తెలిసి కూడా వెర్రిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది శ్రీకృష్ణ జనన గాథ. ఈరోజు ఈ కథని ఎవరైతే వింటారో వాళ్ళకి కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉంటే ఇంకా ఏ సంపద కోసం మనం వెంపర్లాడవలసిన అవసరం లేదు కదా. సంపదలన్నీ మనకి ఉన్నట్లే స్వామివారి అనుగ్రహం ఉంటే.